సార్ ఆ స్థలానికి సంబంధించి అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి సార్. కానీ ఒకే ఒక ఆఫీసర్ మాత్రం సైన్ చేయను అంటున్నాడు సార్. ఎవడాడు? సార్ అది డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయిగా, సైన్ చేయడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు? సార్ మీ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడంతో సైన్ చేయడానికి డిలే అవుతోంది సార్. అంటే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఫేకా, లేక సైన్ చేసిన ఆఫీసర్స్ కి బుద్ధి లేదా? సార్ నేను అలా అనట్లేదు సార్, గవర్నమెంట్ వర్క్ ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాలని చెప్తున్నాను. ఏంటండి ప్రభుత్వం అంటారు, 5 ఏళ్లకోసారి వస్తుంది పోతుంది. మీరు గవర్నమెంట్ సర్వెంట్, మీరు బాగుండాలి అంటే మాలాంటి బిజినెస్ మెన్లు బాగుండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక సైన్ చేసేయండి. క్షమించాలి సార్, ఒక ఆఫీసర్ సైన్ 5 ఏళ్లకొకసారి మారే ప్రభుత్వానికంటే కూడా ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ప్రభుత్వం మారినా ఆ సైన్ వాల్యూ మాత్రం మారదు. సార్ నాకు చాలా పనులున్నాయి, మీరు ఇక బయలుదేరొచ్చు. వెల్ సెడ్, మళ్ళీ కలుద్దాం. చెప్పు దోస్త్, ఏం చేయమంటావు? ఓ పెద్ద ప్రాజెక్ట్కి ట్రై చేస్తున్నాను శివ, దానికి ఒకటి సైన్ కావాలి. వాడు డబ్బుకు లొంగట్లేదు. ఎదిరించైనా సరే ఏమార్చైనా సరే నేను సైన్ చేయిస్తాను. ఎవరు దోస్త్? ఎవరా ఆఫీసర్? రామకృష్ణ. బిల్లు క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళండి. రమేష్ చూడండి సార్, నా కూతురు. ఎక్కడయ్యా నా డబ్బులు? మీ అప్పు తీర్చేస్తాను సార్, నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి సార్. నా దగ్గర నాటకాలు ఆడుకు, నా డబ్బు నాకు కావాలంతే. సార్ 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 ఏమైంది సార్? వీడు కూతురు చదువు కోసం డబ్బు ఇచ్చాను, ఇప్పుడు ఆ కూతురు లేదు, డబ్బు లేదు. నువ్వు ఇస్తావా? కొంచెం టైం ఇవ్వండి సార్. అలాగే. రమేష్ ఇలా రా. ఇదిగోండి, కొంచెం నీళ్లు తాగండి. సరే, డబ్బులు లేదంటున్నారుగా, చచ్చి ఇంకా అరగంట కాలేదు. ఈ లివర్ కిడ్నీలు ఎవరికైనా అమ్మేద్దామా? మంచి పేమెంట్ ఇప్పిస్తాను, ఓకేనా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అయితే సార్ మీకు దండం పెడతారు సార్, ప్లీజ్ సార్. ఏమన్నావురా? ఇంకోసారి అను. ఎవరా నువ్వు? వీళ్ళకి నీకు సంబంధం ఏంటి? కష్టాల్లో ఉన్నవాడి గురించి మాట్లాడటానికి సంబంధాలు అక్కర్లేదురా, మనిషి అయితే చాలు. చొక్కా వదలరా. మొత్తం బిల్ అయితే తెలుసా నీకు? కట్టే స్తోమత లేకపోతే ఇక్కడికి ఎందుకు తీసుకురావడం? ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు కదా. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో చూస్తాం గాని జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయని ఎవరు చూడరా. ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా ఎవడడ్డ చూడ నేను చూస్తా. పదండి అన్నా, బండి సైడ్ లో ఆపు, ఇక్కడే లెఫ్ట్ లో. ఏంటి మామ ఇక్కడ తీసుకొచ్చావు? బాడీ దించండి. దించండి. శివ, ఏం జరిగిందయ్యా? శివ, అడిగేది నిన్నేనయ్యా, చెప్పయ్యా. శివ, శివ ఏంటయ్యా ఇది? ఒక్క నిమిషం. దొంగేడు పేడుస్తున్న బంధువులారా, శవాన్ని తీసుకెళ్లే ముందు ఈ శివ టర్మ్స్ అండ్ కండిషన్స్ వినండి. ఇక్కడ చనిపోయిందే ఈమె బాబా పెద్ద మనిషి. తను బతుకున్నప్పుడు ఈమె కోసం ఇంకో పెద్ద మనిషి దగ్గర అప్పు చేశాడు. ఆ అప్పు తీరక ముందే ఈమె చచ్చిపోయింది. సో ఆ అప్పు క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళి. ఏమయ్యా, అక్కడ హాస్పిటల్లో నువ్వే సాయం చేసి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నావు? నీకు ఇది న్యాయమేనా? మరి హాస్పిటల్ వాళ్ళే బాడీ నుంచుకుంటే నేనెలా డబ్బులు వసూలు చేసుకోగలను? కాదు, బతుకున్నోడికి సాయం చేస్తేనే గుర్తుంచుకోని ఈ కాలంలో చచ్చినోళ్ళకి సాయం చేయడానికి నాకేమైనా వెర్రనుకున్నావా స్వామి? అలాంటిది ఏమైనా ఉంటే ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాన్ని జరగని. చేసినప్పు తీరుస్తానని ముందు మాటివ్వు, ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం. నేను అప్పు తెచ్చాలా? అయినా నేనెలా తెచ్చగలను బాబు? మీ వల్ల కాదా? ఉపదేశం ఇచ్చినంత సులువు కాదు ఉపకారం చేయడం అంటే. డబ్బులు ఇవ్వండి, శవం ఎత్తండి. ఎలా బాబు, ఆ అమ్మాయి చచ్చి వాళ్ళ నాన్న సగం చచ్చిపోయాడు. నీకు దండం పెడతాను, కద్యాలు చూపించవయ్యా. ఓసారి దగ్గర్రా. ఇంతకి నువ్వెవర్రా? నేను ఆ అమ్మాయికి బాబాయ్ని. ఇప్పుడొచ్చి ముసలి కన్నీళ్లు కార్చే కంటే
తను బతికున్నప్పుడే మీ బంధువులంతా వచ్చి కాస్త జాలి చూపించుంటే వాళ్ళ బాబా అప్పు చేసి ఉండేవాడా? కష్టమని ఇంటి గుమ్మం తొక్కినప్పుడు మొహం మీద తలుపులేయడం, చచ్చాక ఇంటికొచ్చి దండలేయడం, ఇదేనా మీ బంధువులు చేసే ఘనకార్యమా? నీకు పుణ్యం ఉంటుంది, ఆ అమ్మాయిని వదిలేవయ్యా. ఏంటి ఇక్కడ వచ్చారు? తీసుకెళ్దాం పదండి. చైత్యవయ్యా పెద్ద దిగొచ్చే. శివ, ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? ఎలాండి, ఇది నా వ్యవహారం, ఇందులో ఎవ్వరు తల దూర్చొద్దు. అందరిలా చూడాలని వచ్చావు, నిలబడి చూడు, వేళ్లు పెట్టకు. అందరి ముందు హీరో అవ్వాలని ట్రై చేయకు. శివ, శివ, ఏంట్రా ఇది? నా మాట విను శివ. నీ మాట ఇలా ఏడిపించడం మంచిది కాదు శివ. పాపం తగులుతుంది. కన్నీరు పెట్టించే వాళ్ళందరికీ పాపం చుట్టుకుంటే నీకెంత పాపం చుట్టుకోవాలి? చూడు, సైలెంట్ గా సైడ్ కెళ్ళి నుంచుంటే సరే. వాళ్ళ మర్యాద కాపాడడానికి వచ్చావంటే నీ మర్యాద పోగొట్టుకుంటావు. చెప్పండయ్యా, డబ్బులు ఎవడిస్తారా? నీ అప్పిస్తాడా? వాడు చేసిన అప్పు ఎవరు తీరుస్తాడా? ఏంటందరూ మొద్దుల్లా నిలబడ్డారు? కన్నీళ్లు రాచినంత తేలిక కాదు డబ్బులు రాచడం అంటే, అర్థమైందా? శివ, శివ, చెయ్యొదలు. శివ, నాన్న శివ, ఇటు రా బాబు, రా. గురుజీ, నా మాట విని శివ. గురుజీ, మీరెందుకు వచ్చారండి ఇక్కడికి? ఇవన్నీ మీకు అర్థం కావు, దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. ఎందుకయ్యా ఈ పాపం డబ్బులు? ఏంటి పాపం డబ్బులా? పాపం డబ్బులు, పాపం డబ్బులు అంటారు. మీరు పుణ్యం చేసి ఏం సంపాదించుకున్నారు? మీరు చేసిన పుణ్యం వల్ల మీ పిల్లలకి ఏమైనా మేలు జరిగిందా ఏంటి? ఇక మీద ఇలాంటి నీతి వాక్యాలు మాట్లాడకండి, ఎవరికి వినపడదు. ఇక్కడ అందరితో మాట్లాడిస్తుంది డబ్బు. డబ్బు విషయం మాట్లాడితే చెవిటి వాడికి కూడా వినిపిస్తుంది. డబ్బుకున్న విలువ పవర్ అలాంటిది. అలాగే పవర్ ఉన్న వాడి దగ్గరికి డబ్బు వెళ్తుంది. వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది డబ్బుకు అనవసరం, అర్థమైందా? అవును, నేను నీచుల్ని, పాపిష్టి వాడిని డబ్బు కోసం ఏం చేయమన్నా చేస్తాను. దేవుడి పేరు చెప్పి శాపం ఇస్తాడు, వరం ఇస్తాడని కోట్ల కోట్లు కూడపెట్లా. 5 ఏళ్లలో మీకు స్వర్గం చూపిస్తానని రాజకీయ నాయకుల్లా మోసం చేయలా. పేదల రేషన్ బియ్యంలో, పేషెంట్ల మందుల్లో, పెద్దోళ్ళకిచ్చే పెన్షన్లో అంతెందుకు, ఫ్రీగా దొరికే గాలి, నీళ్లు అన్నిట్లో మోసం చేసి డబ్బులు సంపాదించే దగాకోర్లున్న ఈ లోకంలో వాళ్ళెవ్వరు అడగరే? ఎందుకు అడగరు? వాళ్ళెవరు మీ కంటికి కనిపించినంత ఎత్తులో రాజుల్లా కూర్చున్నారుగా, అందుకు. సాధ్యమైనంత డబ్బు సంపాదించండి. డబ్బు సంపాదించే వారికి దయచేసి అడ్డం రాకండి ప్లీజ్. అంతా చెప్పి నా నోరు మోయించొచ్చు, కానీ ఆ దేవుడి కళ్ళ నుండి తప్పించుకోలేవు. కష్టపడతావు, నువ్వు అనుభవిస్తావు. ఏంటి దేవుడా? పిలవండి, ఇక్కడ ఇలాగే నుంచుంటాను, రమ్మనండి. చాలా విషయాలు మాట్లాడాలి. చిన్న వయసులోనే మా నాన్న నాకు దూరం చేశాడు. అప్పుడు నేనేం పాపం చేశానో ఆయన్నే అడగాలి. మా అమ్మ నాకు ఎందుకు దూరం చేశాడో అడగాలి. ఆశ్రమంలో ఉన్న ఈ పిల్లలకి కాలు, చెయ్యి, కన్ను ఎందుకు లేకుండా చేశాడో అడగాలి. వీళ్ళు చేసిన పాపం ఏంటో అడగాలి. పిలవండి. వస్తాడా? దేవుడు రానే రాడు. ఎందుకో తెలుసా? మీ మంచోళ్ళు ఉన్నారే, మీరంతా మీ భారాన్ని ఆయన మీద వేసి వేసి ఆ భారం మొయ్యలేక ఎక్కడ దాక్కుని ఉంటాడు. గురుజీ, డబ్బున్నోడు ఎంత చెడ్డోడైనా 100 మంది వచ్చి ఊరంతా ఊరేగిస్తారు. డబ్బు లేనోడు చేస్తే కనీసం 4 వచ్చి భుజానికి ఎత్తుకోవడానికి కూడా ముందుకు రారు. ఇదే వాస్తవం, ఇదే లోకం, ఈ ప్రపంచమే అంతా. చెప్పండయ్యా, వాళ్ళు చేసిన అప్పు ఎవరు తీరుస్తారు? ఇది అనాథ శవమా? దిక్కుమొక్కు ఎవరు లేరా? లేరంటే చెప్పండి, నేనే తీసుకెళ్లి తాగల పెడతా. నేను తీరుస్తాను. ఆ అప్పు నేను తీరుస్తాను. శభాష్ పెద్ద మనిషి. ఉత్సాహంలో ఏదేదో కమిట్ అయిపోకండి. వాళ్ళు చేసిన అప్పెంతో మీకు తెలుసా? అది ఎంతైనా ఉండని నేను తీరుస్తాను. గ్యారంటీ ఏంటి? ఏం కావాలి? ఒక్క సంతకం చాలు. ఓహో, పోలీస్. అంతా అయిపోయిన తర్వాత మీరెందుకు వచ్చారండి? ఇక్కడ అంతా సెటిల్ అయిపోయింది. వచ్చిన దారిని రివర్స్ గర్ వేసుకుని చెక్ చేయండి. నిన్ను తీసుకెళ్ళటానికే వచ్చానురా. పదరా స్టేషన్ కి. ఏంటి మిస్టర్ ఆదిత్య, నా గురించి మీకు తెలీదా? ఏంటయ్యా మాదేవ్, ఏంటంట? నువ్వు ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు, కానీ నేనెవరో కూడా నీకు తెలియాలి కదా. దానికి ఇప్పుడు టైం వచ్చింది. నీ మీద కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంటా? నా మీద? నేను బయటికి వస్తే నన్ను చూసి లోపలికి పారిపోయే జనం నన్ను లోపలేయడానికి నా మీదే కంప్లైంట్ ఇచ్చారా? ఎవరబ్బా వాడు? అంత దమ్మున్నాడు? ఓసారి రా ముందుకి, నేను నీ మొహం చూస్తా.
ఎవరు రాలేదే. చూడండి, వాడు వీడని కాదు, ఒక పిల్లోడు. ఎవరో ఒక పిల్లోడు నా మీద కంప్లైంట్ ఇచ్చిన నా అంతటా నేనే వచ్చి బండెక్కుతా. కంప్లైంట్ ఇచ్చింది నేనే. లక్ష్మి, ఒక ఆడదానిలా ఆలోచిస్తే వాడు చేసింది తప్పనిపిస్తోంది. అదే కన్న తల్లిగా ఆలోచిస్తే నేను చేసింది తప్పనిపిస్తోందండి. వాడిని పోలీస్ స్టేషన్లో ఎంత హింస పెడుతున్నారో ఏమిటో. మన కళ్ళ ముందే పెరిగినోడు స్టేషన్లో తన్నులు తింటున్నాడు. మీకు బాధ అనిపించడం లేదా? విడిపించడానికి కొంచెం సహాయం చేయండి. అమ్మా బాబులకే అవసరం లేనివాడు మనకెందుకు స్వామి? ఏమయ్యా, మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటామా మనం? వాడు మన బిడ్డ కాకపోవచ్చు, కానీ ఈ ఏరియాలోనే పుట్టి పెరిగాడు. గురూజీ, వీళ్ళెవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనిస్తాను, దయచేసి తీసుకోండి. గురూజీ, వాడి తల్లి బాధ చూడలేకపోతున్నాను. ఎలాగైనా వాడిని విడిపించండి. నువ్వు కూడా నాతో రా. వద్దు గురూజీ, వాడు నన్ను చూస్తే బయటికి రావడానికి కూడా ఒప్పుకోడు. మీరు వెళ్ళండి. ఉంటాను. రావయ్యా బయటికి. నా నిద్ర చెడగొట్టి లోపల నువ్వు సుఖంగా నిద్రపోతున్నావా? రావయ్యా బయటికి. నన్ను క్షమించండి. లక్ష్మి, వాడు మనల్ని వద్దనుకున్నంత మాత్రాన వాడి బాధ్యత మనది కాకుండా పోతుందా? లక్ష్మి చెప్పు. డైరెక్ట్ గా ఎదుర్కొనే గుండె ధైర్యం లేక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని నన్ను జైలుకి పంపిస్తావా? ఆ జైల్లో కాదు కదా, పాతాళంలో పాతేసిన బయటికి వస్తా. నాకు చెడు చెయ్యాలనుకునే వాళ్ళు 1000 మంది ఉంటే కాపాడాలనుకునేవాడు ఒక్కడుంటాడు. చూసావుగా రిలీజ్ అయ్యా. ఎలా ఉంది నా ఇన్ఫ్లుయెన్స్? పాముకి మాత్రమే విషం ఉందనుకుంటే నువ్వు దాన్నే మించిపోయావు. ఈ ఇంటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని వాడి జోలికొచ్చావుగా. చూస్తూ ఉండు, ఇదే ఏరియా జనం ముందు నిన్ను తలదించుకునేలా చేసి నేను తలెత్తుకుని మా అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. చూస్తూ ఉండవయ్యా. ఏంటి మీరందరూ ఇక్కడ రికార్డింగ్ దాన్ని చూస్తున్నారా? మళ్ళీ వస్తా. నా కొడకల్లారా, నన్ను జైల్లో పెడితే మీరు ఈ ఏరియా మొత్తం బంక్ చేసి గొడవ చేస్తారనుకుంటే ఫుల్గా తాగి ఎంజాయ్ చేస్తారా? ఎందుకురా కళ్ళు మూసుకున్నావు? ఏమైందిరా? అయ్యా, నేను భయపడి కళ్ళు మూసుకోలేదు. వాడిని నేలాడ తీసినందుకు మూసుకున్నా. అసలే ఆడు తిప్పి వేలాడ తీశాడు. టైం బ్యాడ్ అయి నీ లుంగి ఊడిందనుకో, తమరి విశ్వరూపం నేను చూడగలనా? ఏంట్రా అంటున్నారు? అన్నకు మందు ఖాళీ అయిపోయింది, నువ్వు వెళ్ళి అన్నం పట్టుకురాని మా పితాశ్రీకి చెప్తున్నా. నేనంటే అంత లవ్ అంటారా నీకు? అబ్బాయిలందరికీ రాత్రి పడుకున్నప్పుడు కల్లో సన్నీలి అని వస్తే నా కల్లోనూ మా పితాశ్రీ కల్లోనూ నువ్వే వస్తావా? మిక్సింగ్ డాడీ ఫిక్సింగ్ సన్ను. మీరు నాగస్వరం ఉదగానే తల్లాడిస్తూ నాట్యం చేయడానికి నాగరాజు అనుకున్నారా? ఆ నాగరాజుని మెడలో వేసుకుని నాట్యం చేసే శివుడిని. ఈ దేడు దమాక మాటలు నా దగ్గర కాదా. మీరు ఇలాగ వేలాడుతుండండి, రేపు పొద్దున వస్తా. అయ్యో, నువ్వు పొద్దున వస్తే మా శవాలు దించాలి. శివా దించు, శివా దించు. ఏంట్రా మావా సౌండ్? నీ పిల్ల అగ్రహారంలో ఫంక్షన్ పెట్టుకుంది. ఫంక్షన్? కాబోయే అల్లుడు సెంట్రల్ జైలుకి వెళ్లాల్సింది జస్ట్ మిస్ అయ్యాడనే టెన్షన్ లేకుండా అగ్రహారంలో, అది నా డార్లింగ్ ఇంట్లో ఫంక్షనా? అందుకే అంటారు మావా, అన్నోడు బాగుంటాడు, పడ్డోడు బాగుంటాడు, మధ్యలోడే నలుగుతాడని. కాస్ట్యూమ్ చేంజ్, లొకేషన్ షిఫ్ట్, సర్జికల్ స్ట్రైక్. మావా, ఆయన మన హెడ్ గారు కాదు, వాట భలే పాడుతున్నాడే.
ఏయ్, అడ్డులే. నేను వచ్చేసా. ఏంట్రా మీకు ఇది పోయే కాలం? తాగొచ్చి గొడవ చేస్తారా? సిగ్గు లేదురా మీకు? అదేరన్న స్పెషాలిటీ. నేను తాగినంత నువ్వు తాగితే బార్లోనే పడిపోయి ఉండేవాడు. ఇంత తాగినా నేను ఇక్కడ దాకా వచ్చానంటే నా స్టామినా అప్రిషియేట్ చేయకుండా నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అది సరే, ఏంటి ఆర్కెస్ట్రా? రికార్డింగ్ డాన్స్ కూడా ఉందా? పుష్పం, అది ఆర్కెస్ట్రా కాదురా, ఫ్యామిలీ గెట్ టుగెదర్. అయితే అదేంటో చూడాల్సిందే. ఓహో, అందరూ చల్లగాలి పిలుచుకోవడానికి సరదాగా బయటికి వస్తే ఫ్యామిలీ 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 గెట్ టుగెదర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఒక డిచ్ ఇస్తే వీడైపోతాడు. డార్లింగ్, ఏం డార్లో, నేను ఒక్కరోజు జైలుకి వెళ్ళినందుకే నా గురించి ఆలోచించి చించి చిక్కిపోయావా? మావా, నా డార్లింగ్ ఇగో మటన్ బిర్యానీ తీసుకోరా. వాళ్ళు తినరు, బ్రాహ్మిన్స్. పీసులు నేను తిని రైస్ మాత్రమే తినిపిస్తా, తీసుకురావో. ఓకే నా డార్లింగ్. ఎందుకమ్మా ఈ సైలెన్స్? మీ అమ్మ అంటే భయమా లేదా మీ నాన్న అంటే భయమా? నువ్వు ఈ రౌడీ కాబోయే పెళ్ళానివి. వీళ్ళెవరిని లెక్క చేయక్కర్లా. మీ ఫ్యామిలీ అంతా ఇలా ఎదురుగా కూర్చుంటే మన ఫ్యామిలీ విషయాలు మాట్లాడడానికి ఏదోలా ఉంది డార్లింగ్. ఏదైనా మాట్లాడు. ఐఎమ్ ఫుల్ రీఛార్జ్. ఐ వాంట్ టు టాక్ టైమ్ విత్ యూ. పోనీ మాట్లాడడానికి ఇష్టం లేకపోతే నాతో 2 స్టెప్స్. మావా, తను కోపంతో వెళ్ళిందా సిగ్గుపడితే తిట్టుకుంటూ వెళ్తుంది? తిట్టుకుంటూ వెళ్ళిందా? మావా, ఆడితో ఒక పెద్ద సాంగ్ పాడు. రొమాంటిక్ సాంగ్, ఐటమ్ సాంగ్, ఏదొస్తే పాడు. పాడరా. చూడు శివ, నాకు దేవుడి నామాలు మాత్రమే వచ్చు, సినిమా పాటలు రావు. నామాలో హామాలో వస్తే పాడు, లేదంటే ఎక్కడి నుంచి. మన టీం కి ఈడే ఎస్పీబీ, ఈడే డిఎస్పీ. మావా, నువ్వు కీరవాడు మావా. రే, ఆంజనేయ స్వామి నాకు డాటా నాకు చెప్తున్నాడు మావా. జై ఆంజనేయ. ఎవరు రాదే? డార్లింగ్, ఎలా ఉంది మన స్టెప్స్, డాన్స్, సింగింగ్? ఇంకా చాలా ఆపు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మనిషివా మృగానివా? ఈ రకంగా మొరటోడ్లా బిహేవ్ చేస్తే ఏ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది? నీకసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? అది వదిలే, నిన్ను నువ్వు చూసుకున్నావా? ఆ గడ్డం, ఆ జుట్టు చూస్తే ప్రేమ పుట్టదు, అసహ్యం కలుగుతుంది. అవునే, నేను మొరటోడ్నే. నాకు ప్రేమ అంటే ఏంటో తెలీదు. చిన్న వయసులో ఎవరైనా ప్రేమ చూపించుంటే తెలుసుండేది. తండ్రి చెయ్యి పట్టుకుని నడవలేదు, తల్లి ఒడిలో ఆడుకోలేదు, మంచం మీద కాదు ఫుట్పాత్ మీదే నిద్రపోయేవాడిని. నా సంతోషాన్ని ఎవరు కోరుకోలేదు. అందుకే నా సంతోషం కోసం ఏదనిపిస్తే అది చేస్తా. అది తప్ప కాదన్న ఆలోచనే నాకు రాదే. కానీ నిన్ను చూస్తే నీకోసం బతకాలి, నీతో మాట్లాడాలి, నీ పక్కనే ఉండాలనిపిస్తుంది. ఏం చెయ్యమంటావు? నీతో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదే. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నాకు ఏది కావాలన్నా దాన్ని లాక్కోవడం మాత్రమే తెలుసు. ఫస్ట్ టైం ఏదైనా రిక్వెస్ట్ చేస్తున్నానంటే అది నీ ప్రేమని మాత్రమే. నువ్వు అనుకున్నట్టు నేను గడ్డం చుట్టూ పెంచుకుని నీ కంటికి చెడ్డవాడిలా కనిపించొచ్చు, కానీ నీ గురించి నేను కనీసం ఒక్క రోజు కూడా చెడ్డగా ఆలోచించలేదే. నాలాంటి వాడి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఓ పెద్ద కాగితంలో పెద్ద పెద్ద కవితలు రాసి ప్రేమతో చెబుతామంటే చదువులేదే. మోకాళ్ల మీద కూర్చుని డైమండ్ రింగ్ ఇస్తూ ఇంగ్లీష్ సినిమా స్టైల్లో ప్రేమిస్తున్నానని చెప్పేంత బుద్ధి లేదే. నాకు తెలిసిందల్లా చెయ్యి కోసుకునో పచ్చబొట్టు పొడిపించుకునో నొప్పిని భరిస్తూ ప్రేమించడం మాత్రమే. నేనింతే అయితే ఏంటియా? నా మనసులో నిన్ను నేనెక్కడ పెట్టుకున్నానో తెలుసా? కానీ నువ్వు నా పక్కన నిలబడ్డానికి కూడా అసహించుకుంటున్నావు. ఊరు మొత్తానికి నువ్వే అందగత్తవని నిన్ను ఇష్టపడట్లేదు. ఏదో నువ్వు నా జీవితంలోకి వస్తే ఈ దరిద్రుడి జీవితంలో కూడా దీపావళి వస్తుందని లవ్ చేస్తున్నాను అంతే.
చిన్న వయసు నుంచి నేను ఇష్టపడ్డది ఏది దక్కలేదు, అలాగని ఏడుస్తూ కూర్చోవాలా? ఇంకేం పనిలేదా? ఈ ప్రపంచంలో లవ్ ఫెయిల్ అయిన వాళ్ళంతా ఏడుస్తూ కూర్చుంటే ఈ భూమి మీద నీళ్ల కంటే ఎక్కువ కన్నీళ్ళే ఉంటాయి. టీచర్ అమ్మా, ఇవన్నీ కాదు గాని ఓ నిజం చెప్తాను విను. మీ బాబు నీకు టాప్ క్లాస్ లో ఉన్న అబ్బాయిని తెచ్చి పెళ్లి చేయొచ్చు, కానీ నా అంత టాప్ క్లాస్ గా నిన్ను ప్రేమించడం ఎవ్వరికి సాధ్యం కాదే. సరే వెళ్ళొస్తా.